ఆత్మను కలిగి ఉండవలసిన వాడు, దేవుని మనస్సును కలిగి ఉండవలసిన వాడు, దేవుని ఆలోచనలను, దేవుని యొక్క నడిపింపును కలిగి ఉండవలసిన వాడు, దేవుని యొక్క అడుగులలో అడుగులు వేయవలసిన వాడు, దేవుని వెంబడించవలసిన వాడు ఎలా మారిపోయాడంటే దుష్టుని సంబంధిగా మారిపోయాడు. మారు మనసు పొందినప్పుడు నువ్వు దేవుని పోలిక, మారు మనసు పొందిన తర్వాత నీ స్వరూపం మారిపోతే, నీ నడక మారిపోతే, నీ ప్రవర్తన మారిపోతే, నీ ఆలోచన మారిపోతే, నీ తలంపులు మారిపోతే, నీ క్రియలు మారిపోతే నువ్వు ఎవరి సంబంధం అంటే దుష్టుని సంబంధివి. దుష్టుని సంబంధివి. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చావు, బైబిల్ పట్టుకొచ్చావు, ప్రార్థనకు వచ్చావు, మందిరంలో కూర్చున్నావు. నువ్వు ఎవరి సంబంధివో నీకు తెలుస్తుందా? ఏ క్రియలు నువ్వు కలిగి ఉన్నావో నీకు తెలుస్తుందా? ఏ ఆలోచన నువ్వు కలిగి ఉన్నావో తెలుస్తుందా? మొదటి కీర్తన మొదటి లైన్ అంటాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు. ఎవరి ఆలోచన చెప్పండి? దుష్టుడు ఎలాంటి ఆలోచన పుట్టిస్తాడు? దుష్టమైన ఆలోచన పుట్టిస్తాడు. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఆశలు, చెడ్డ కోరికలు మనుషుల్లో పుట్టిస్తాడు. చూడండి, మార్కు సువార్త 7:21 వాక్యాన్ని మనం చదివినట్లయితే, మార్కు సువార్త 7:22 లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. మొట్టమొదటిగా ఏ మాట రాయబడిందంటే దురాలోచనలు. ఆలోచనల గురించి రాయబడింది అక్కడ. ఎలాంటి ఆలోచనలు? దురాలోచన.